హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు. గరికపాటి నరసింహారావు గారు ఏం మాట్లాడారంటే, మిడ్ డే మీల్స్ హైలైట్ చేయొద్దు, పిల్లలకి చదువే ముఖ్యం, టీచర్స్ చదువు మీద దృష్టి పెట్టండి అనే విషయం గురించే ఆయన మాట్లాడిన ఉద్దేశం అది. పిల్లలకి మధ్యాహ్న భోజనాలు ఎందుకు, చదువు చెప్తే చాలు అన్నాడనే కదా ఇప్పుడు ఆయన అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ మీరు చేసేది ఏంటమ్మా? ఇప్పుడు ఆయన మహాపండితుడు, ఆయనకు వచ్చిన విద్యలో 100వ వంతు తెలుసా మనకి. మనకి నచ్చితే ఇష్టమైతే అదే మాట నచ్చుతుంది, అదే నచ్చక ఇష్టం కాకపోతే అది ఇలాగే కోడిగుడ్డుకి ఏకలు అవుతుంది. మా కుటుంబాల్లో కూడా టీచర్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ కొన్ని స్కూల్లో అయితే 2-3 టీచర్లే ఉంటున్నారు. ఉదయం వెళ్ళాలి, పిల్లలు ఎంతమంది వచ్చారో చూసుకోవాలి, బియ్యము గుడ్లు ఏం కావాలో అన్నీ కొలుచుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి, వంటది ఎలా చేస్తారో చూసుకోవాలి, మళ్ళీ ఇటు పిల్లలకి చదువు చెప్పుకోవాలి, ఇటు చదువు చూసుకోవాలి, అటు అది చూసుకోవాలి. ఈ పిల్లలకి చదువే చెప్తారా వంట చేస్తారా అన్న ఉద్దేశం మీద అన్నారే తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడూ మంచి మాటలే చెప్పారు. ఆయన డబ్బున్న వారి పక్షంలో ఏం మాట్లాడలేదు, పేదల పక్షంలోనే మాట్లాడారు. పాల వాళ్ళ దగ్గర, కూరల వాళ్ళ దగ్గర, రిక్షాల వాళ్ళ దగ్గర, ఆటోల వాళ్ళ దగ్గర బేరం ఆడకండమ్మా, వాళ్ళు ఎంత అడిగితే అంతే ఇచ్చేయండి అని మంచిగానే చెప్తూ వచ్చారు. ఆయన తప్పు మాట్లాడారు అంటున్నారు, మీరు అంతకన్నా తప్పే మాట్లాడుతున్నారు కదా. అరే ఒరే గుడ్డుచ్చు కొట్టాలి, అరెస్ట్ చేయించాలి, పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి. అసలు సమాజానికి మంచి నేర్పేది ఎవరు? మంచి చెప్పేవాళ్ళు ఉన్నది కొద్దిమందే. ఆ కొద్దిమందిని కూడా మనం చెప్పనివ్వకుండా చేస్తే సమాజం ఎటు వెళ్తుంది? అసలు మంచి చెప్పేవారు ఎవరు? అసలు నిజం చెప్తే టార్గెట్ చేసి దాడి చేస్తారా?